వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి ఎందుకు? హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నవీన్ పోలిశెట్టి గారి 'అనగనగా ఒక రాజు' ఈ మూవీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇచ్చారనమాట. డిలే అవుతూ ఈ సంక్రాంతికి అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? మరి నవీన్ పోలిశెట్టి గారు ఇంకొక హిట్ పడ్డదా లేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే మన హీరోకి చాలా డబ్బులున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు భయ్య. అసలు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడు? మరి లాస్ట్ పెళ్లి జరిగిందా లేదా? మన హీరోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది అనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుంది భయ్య మూవీ ప్లాట్ అనేది. మరి ప్లస్ పాయింట్ ఏంది, మైనస్ పాయింట్ ఏంటి అనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. ఆయన వల్లనే మనకు మూవీ అంతా చూడగలుగుతాం భయ్య. కామెడీ కానీ, యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ భయ్య. చాలా బాగా అయితే యాక్టింగే చేశారు. దాంతో పాటు మనకి హీరోయిన్‌గా ఆమె కూడా చాలా బాగా అయితే యాక్టింగే చేసింది భయ్యా. కొన్ని చోట్ల కామెడీ కూడా చాలా బాగా అయితే చేసింది మన మీనాక్షి చౌదరి గారైతే. అలాగే మనకు ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్‌లో మొత్తం పొలిటికల్‌గా అయితే తీసుకెళ్తారనమాట. అక్కడ కొన్ని కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే డైలాగ్స్ అనమాట. కొన్ని డైలాగ్స్ అనేది చాలా బాగా అయితే రాసుకున్నారు. అండ్ పంచెస్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ అయితే బావుంది భయ్యా. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే బాగానే ఖర్చు పెట్టారు మన సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళైతే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నాకైతే నచ్చింది. మైనస్ పాయింట్స్ ప్రెడిక్టబుల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్టోరీస్ అనేది మనం చాలా చూసాం భయ్య. దాంతో పాటు కామెడీ సీన్స్ అన్నమాట. కొన్ని కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. ఇంకొన్ని అయితే అస్సలు వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా అంత పెద్ద గొప్పగా అయితే లేదు. అది కూడా మనకైతే ప్రెడిక్టబుల్‌గా అయితే ఉంటుందన్నమాట. సెకండ్ హాఫ్ అంతా మనకైతే పొలిటికల్ డ్రామా అయితే తీసుకెళ్తారనమాట. అక్కడ కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయింది. కానీ డ్రామా అనేది అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు భయ్య. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్‌లో కొన్ని మంచి థ్రిల్లింగ్ మూమెంట్ అనేది పడితే గనుక ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే మొత్తం పొలిటికల్ డ్రామాకి అయితే తీసుకెళ్లారు కదా! అక్కడ కనుక మంచి థ్రిల్లింగ్ మూమెంట్ ఉంటే గనక ఇంకా చాలా బాగుండేది భయ్య. కానీ అంతా మనకు ప్రెడిక్టబుల్‌గా తీసుకెళ్లడంతోటి అంత మనకు కొన్ని చోట్లయితే బోర్ ఫీలింగ్ కూడా అనిపిస్తది భయ్య సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్‌లో గాని, సెకండ్ హాఫ్‌లో గాని కొన్ని లాజిక్ సీన్స్ అనేది అస్సలు ఉండవు భయ్య. దాంతో పాటు మనకు విలన్ క్యారెక్టర్ అనమాట. అసలు ఎందుకున్నాడో ఆయనకే తెలియాలి. అలాగే మనకి సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ అయితే వస్తదనమాట. అసలు ఎందుకొచ్చిందో ఇగ మన డైరెక్టర్ గారికి తెలియాలి. అలాగే మనకు క్లైమాక్స్ భయ్య. ఏదో ఎండ్ చేసేద్దాం అని ఫీలింగ్ అయితే అనిపిస్తదనమాట. ఏదో మంచిగా రాసి మంచి క్లైమాక్స్ పెడితే గనుక ఇంకా చాలా బాగుండేది గానీ, క్లైమాక్స్ అయితే అంత వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ నచ్చిందా? నచ్చలేదా? అంటే నాకైతే జస్ట్ పర్లేదురా బై అని ఫీలింగ్ అయితే అనిపించిందనమాట. ఎందుకంటే కొన్ని కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయింది కాబట్టి అందుకే జస్ట్ పర్లేదనిపిచ్చింది. మీకు లాజిక్కులు, లీజిక్కులు ఏమొద్దు. జస్ట్ నవ్వుకోవాలనుకుంటే ఈ మూవీకైతే వెళ్ళండి భయ్య. అదే చెప్తా నేనైతే. ఇది డల్ మరి 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపిచ్చింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.